అయితే నేను 2010 నుండి 12 వరకు స్టేట్ జనరల్ సెక్రటరీగా చేసిన. ఆ తర్వాత 2013 నుండి 19 వరకు ఎమ్మెల్సీగా చేసినాను. మరి ఆ ఎమ్మెల్సీ చేసిన కాలంలో కానీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేసిన కాలంలో కానీ అసలు ఈ సొసైటీ దీనికి సంబంధించి బాధ్యతలు కానీ విషయాలు కానీ ఎక్కడ మీరు దిగిపోయినాకనే జరిగింది ఇదంతా తతంగం. నా దగ్గర మీరు దిగిపోయినాకనే జరిగింది ఇదంతా. అయితే ఈ ఈ విషయాలు ఈ భాగవతాలన్నీ మరి నేను సెక్రటరీగా ఉన్నా ఎమ్మెల్సీగా పనిచేసినా కూడా ఈ కాలంలో ఎక్కడ చిన్న విషయం నా దృష్టికి రాకుండా ఇన్ని ప్లాట్లు అమ్ముకున్నారు, ఇన్ని కోట్ల రూపాయలు ఆస్తులు కానీ టికెట్లు అమ్ముకుని డబ్బులు కానీ చేసుకుంటున్నారు. నేను ఇవాళ మీరు గుండెల్లో పెట్టుకొని కాపాడుకోండి. నేను మీ అందరినీ నా కడుపులో పెట్టుకొని మీ కొరకే నేను ప్రతినిత్యం పనిచేస్తా. కాబట్టి అసలైన రవీందర్ గారు ఇప్పుడు మీకు క్యాంపెయినింగ్ ఇవాళ చివరి రోజు నేను కూడా చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నా ఏం జరుగుతా ఉంది అనేది. సో టీచర్ల నుంచి ఎట్లా స్పందన ఉంది ఇవన్నీ అంశాలు బయటకు వచ్చిన తర్వాత? ఇవి ఆల్రెడీ కొంత మేరకు వచ్చిన సందర్భంలోనే అన్ని రకాలుగా వారి యొక్క పరిస్థితి అర్థమయ్యి పూర్తిగా వ్యతిరేకంగా క్యాండిడేట్ల యొక్క విధానం తెలిసింది. నేను స్కూళ్ళల్లో కళాశాలల్లో తిరుగుతుంటే మా ఉపాధ్యాయులు అధ్యాపకులు అన్నగారు మేము మెంటల్గా ప్రిపేర్ అయినాం. ప్రతి బడిలో మీరు పనిచేసినటువంటి వ్యక్తులు ఒక్కరో ఇద్దరు టీచర్లు మీ సహాయం పొందినటువంటి వాళ్ళం ఉన్నాం. మేము ఇప్పటికే తీర్మానం చేసుకున్నాం. మేమందరం మీరు ఒక బహుజన బిడ్డ మా ముందుకు వచ్చిండ్రు. బహుజన బిడ్డను కాపాడుకునే బాధ్యత బహుజనులుగా మేమందరం కూడా మేము ఇప్పటికే మాట్లాడుకొని మా స్టాఫ్లో చర్చ చేసుకొని మేము సిద్ధంగా ఉన్నాం. ధైర్యంగా మీరు ముందుకు పోండి. మీ వెనకాల మేమందరం ఉన్నాం. మీరు గెలుస్తున్నారు. కేవలం అఫీషియల్గా 3వ తారీఖు నాడు డిక్లేర్ చేయడమే తప్ప మనం గెలిచినాము అనేటటువంటిది మా ఉపాధ్యాయ లోకమంతా చాలా ప్రేమతో అభిమానంతో తెలియజేస్తున్నారు. నేను చెప్తున్నాను, రవీందర్ గారు సీరియల్ నెంబర్ 17 పూల రవీందర్ అని మా ఉపాధ్యాయ లోకాన్నందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎల్లవేళలా ఒక ఫోన్ కాల్తో మీ అందరికీ గతంలో ఏ రకంగా అందుబాటులో ఉన్నానో అదే రకంగా అందుబాటులో ఉంటా. సమస్యలన్నీ నాకు కేజీబీవీలకు ఎంటీఎస్ కానీ మోడల్ స్కూళ్లకు 010 సర్వీస్, అదేవిధంగా అందరికీ సర్వీస్ రూట్స్ తీసుకొచ్చి ఎంఈఓలు డిప్టీఓలు డైట్ లెక్చరర్ల యొక్క పదోన్నతులు కల్పిస్తాను. మంచి హెల్త్ కార్డ్స్, మరొక పిఆర్సి, సిపిఎస్. రవీందర్ గారు ఇవాళ సాయంత్రం 5 గంటల వరకే టైం ఉంది. నేను కూడా ఇవాళ టీచర్లతో ఫోన్ కాల్లో మాట్లాడతా. సరే చూద్దాం, ఈ జరిగిన బాహోతం అంతా టీచర్లతో పంచుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ రవీందర్ గారు. థ్యాంక్ యూ.